పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం దగ్గర చదువుదాం. సో ఇక్కడి నుంచి ఒక మాటల ద్వారా మీకు నేను చిన్న సందేశాన్ని తెలియజేస్తా. ఈ మంచి సందర్భాన్ని బట్టి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 12 వరకు నేను చదువుతాను, మీరు చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవుడి వాక్య భాగాన్ని మనందరి వెనుకడిలో దీవించునుగాక. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక చిన్న మాట ఏంటంటే, చిన్న మాటను, మంచి దినములు చూడగోరువాడు. మంచి రోజులు చూడాలని ఎవరికైనా ఆశగా ఉందా అంటే మీరు ఎంతమందికి నాకు లేదని చెప్తారు? ఎవరు చెప్పరు. మంచి రోజులు కావాలని అందరూ ఎదురు చూస్తున్నారా అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటికి మంచి రోజులు లేవనే, అంతేనా? ఇప్పటికి మంచి రోజులు లేవు. ఇంకా మనం ఆశించింది ఏమి, మనం అనుకున్నది ఏది, ఇంకా మనకి సంతృప్తిగా ఏమీ మన జీవితాలు లేవు. ఉంటే సరే, లేకపోతే మంచి రోజులు రావాలని ఆశపడతాం. కాబట్టి మంచి రోజుల కోసం సహజంగా మనం చేసే ప్రయత్నం, అంటే సహజంగా ఎవరైనా చేసే ప్రయత్నం ఏంటంటే, మంచి రోజులు రావాలంటే ఏం చేయాలంటే ఎవరినైనా అడగాలి, ఏది మంచి రోజు. మంచి రోజులు కావాలంటే క్యాలెండర్లు ఎదగాలి. మంచి రోజులు రావాలంటే కొంతమంది ఏం చేస్తారంటే, సోది చెప్పేలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి మా పరిస్థితులు ఏమన్నా మాకు మంచి రోజులు వస్తాయా, ఏమన్నా జాతకం చూసి చెప్పు, నా తలరాత ఎట్ట ఉందో చెప్పు, నా పరిస్థితి ఏంటో చెప్పు, మా ఇంట్లో ఏమైనా ఎదుగుదల ఉంటుందా, మాకేమన్నా మేము పైకి వచ్చి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా, చాలా దెబ్బతిని ఉన్నాం అని అడుగుతారు. ఇంకా మంచి రోజుల గురించి ప్రార్థనలైనా వీటి గురించి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థనలో కూడా కొంతమంది వీటి గురించి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది కొన్ని వరాలని ఎలా వాడుకుంటారంటే, ఇలాంటి విషయాలు చెప్పడానికే అన్నట్టుగా వాడుకుంటారు. సో అందుకే క్రైస్తవులు కూడా కొంతమంది ఎక్కడెక్కడికో వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఏమండే ఏంటి మా పరిస్థితి ఎలాగుంది, మేము ఇలా అనుకుంటున్నాం, మరి ఏమన్నా మంచి జరుగుద్ది అంటారా, ఏమన్నా మంచి రోజులు వస్తాయి అంటారా, ఏమన్నా కలిసి వస్తుంది అంటారా, మీకు అసలు ప్రార్థన చేసి చెప్పండి అనగానే ప్రార్థన చేసి ఇక వాళ్ళు చెప్తారు. జరుగుతో సంగతి విషయం వేరు. కానీ ఇలా కూడా సంప్రదించి ప్రార్థన చేసి కూడా చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే బైబిల్ చెబుతున్న ఒక దారి వేరుగా ఉంది. మంచి రోజులు చూడాలని ఎవరికైనా ఆశగా ఉంటే, మంచి దినములు అనుభవించాలని ఆశ ఎవరికైనా ఉంటే, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా బైబిల్ ఎక్కడ కూడా దానికి సమర్థించలేదు. చెప్పేవాళ్ళు చెప్పనివ్వండి, వినేవాళ్ళు విననివ్వండి, అది నేను అంత జోరికి వెళ్ళను, ఇక అంత డీప్గా వెళ్ళదలుచుకోలేదు. నాకేమర్థమైందో, నేనేది గమనించానో, నాకేది నమ్మసత్యంగా అనిపించిందో అది నేను మీ ముందు ఉంచుతాను. అది బైబిల్ ఏం చెప్తా ఉందన్నది, బైబిల్ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, మనం ఆరాధించే దేవుడు ఏం చెప్తున్నాడు, లేఖనాల్లో ఎలాంటి విషయాలు, ఎలాంటి బలహీనతలు మనకు ఉంటాయని తెలిసిన పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయిస్తా వచ్చాడో అది మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. మంచి రోజులు చూడాలని అందరికీ ఆశగానే ఉంది. ఇప్పుడు వీళ్ళ పిల్లలు చదువుతున్నారు, పాస్ అవుతున్నారు, వీళ్ళకి ఏం ఆశ ఉంటుంది చెప్పండి? పిల్లలు బాగా చదివి ఏం చేయాలి? వ్యవసాయం చేయాలా, ఉద్యోగాలు చేయాలన్నా కాదు.
వీళ్ళ దృష్టిలో మంచి రోజులు ఏంటంటే వాళ్ళ పిల్లలు చక్కగా సెటిల్ అయ్యి మంచి ఉద్యోగాలు వస్తే అవి వాళ్ళ జీవితాల్లో మంచి రోజు, ఒక గోల్. మళ్ళీ అక్కడికి ఆగుతారో లేదా ఇంకా మంచి రోజులు చూడాలని ఇంకా కొత్త ఏమైనా వస్తే మళ్ళీ అక్కడికి మళ్ళీ చూడాలని ఆశ ఉంటుంది కదా, అక్కడికి ఎక్కడ ఆగం కదా. కళ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ పిల్ల ఉంది, ఇంటర్ పాస్ అయింది. మంచి రోజులు మీ అమ్మాయి జీవితంలో చూడాలనుకుంటున్నావమ్మా? ఏం చూడాలనుకుంటున్నావు? బాగా చదువుకొని ఏం చేయాలనుకుంటున్నావు? జాబ్ చేయాలి. చూసి ఆవిడకి కూడా ఆశ ఉంది. ఆవిడ ఆల్రెడీ జాబ్ చేస్తుంది. అయినా సరే మా అమ్మాయి మాకంటే మంచి జాబు చేయాలని ఆశ ఉంది. మంచి రోజుల కోసం ఆవిడ కూడా ఎదురు చూస్తుంది. పిల్లలు కూడా ఆశతో ఉన్నారు. రాగానే దివ్య అసలు నాకు చెప్పుద్దే అనుకున్నా, వాళ్ళ నాన్న చెప్తుంది, డాడీ అంటే నాన్న నేను పాస్ అయిపోయానండి, మాకు కూడా చెబుతూ ప్రార్థన చేశాను కదా అనిపించింది. అంతేగా, కన్న తండ్రి కాబట్టి కష్టపడి చదివించాడు కాబట్టి పెట్టుబడి పెట్టాడు కాబట్టి డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు కడుతున్నాడు, పంపిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. కష్టం అంతా ఆగిందిగా. అందుకే ఫస్ట్ ఎవరు చెప్పింది? అలా మంచిది. కన్న తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని పిల్లలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ రోజుల్లో స్టైల్ ఏంటంటే అమ్మా నాన్నకి వాళ్ళకి కృతజ్ఞత చెప్పట్లేదు. కృతజ్ఞత వాళ్ళకి చెప్పకుండా అందరూ చెప్తున్నారు. ఫ్రెండ్స్ చెప్పుకుంటారు, అందరూ చెప్పుకుంటారు, చుట్టాలు చెప్పుకుంటారు. కానీ ఎవరు నీకు ఆ స్థితి ఇచ్చింది? అమ్మా నాన్న. ఆలోచనలు. కానీ మంచి రోజులు మనం చూడాలి అంటే, మంచి రోజు అనేది మన జీవితంలో రావాలి అంటే, మంచి రోజును మనం అందిపుచ్చుకోవాలంటే క్యాలెండర్లు తిప్పితే రాదు. అది అక్కడ దొరుకుతుంది అనుకుంటారు అందరూ. ఒకవేళ అదే అనుకుంటే మీరు ఒకసారి ఎవరినైనా ఎంక్వైరీ చేయండి ఊరికినే. ఏది ప్రతిదానికి మంచి రోజు చూస్తారు చూడండి, ప్రతిదానికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఆన్లైన్లో అడుగుతారు చూడండి. అప్పుడప్పుడు బాధ కలిగినప్పుడల్లా చేయి చూపించుకొని జాతకం చూపించుకొని ఏంటి మా బతుకులు ఏంటి, మా మంచి రోజులు ఏంటి, మాకేముందా మంచి రోజులు అని చూపిస్తారు చూడండి. వాళ్ళని అడగండి, నీకు వచ్చినాయా మంచి రోజులను అడగండి. వాళ్ళు ఏం చెప్తారో మరి నాకు తెలియదు. నువ్వు మాటమాటిగా అలా చేయి చూపించుకునేదాను కదా, జాతకం చెప్పించుకునేదాను కదా, నీకు మంచి రోజులు వచ్చినాయా? వాళ్ళు చెప్తారు, జాతకం చెప్పేవాడు. మరలా ఇదే రోజుకి ఈ పౌర్ణిమ అమావాస్య వస్తుంది, దానికి ముందు దాని తర్వాత ఇక నీ చరిత్ర కథ నీ గీత నువ్వు వద్దని అడ్డంకి వెళ్ళిపోద్ది అంటాడు. ఇది ఇక్కడే ఉంటుంది గీత. ఇక బ్లేడ్తో కోసుకుంటే వెళ్తుంది. ఇదిగో నీ పేరు మీద ఇది బాగుంది, ఇది ఇట్లా జరుగుతుంది. సరే, ఎవరి నమ్మకం, ఎవరి సంతోషం, దాన్ని మనం హరించకూడదు. కానీ మన దారి ఏంటో నేను చెప్తాను. ఒకవేళ మీరు అలాగా చూసేవాళ్ళు మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు ఆ క్షణం బాగుండొచ్చు, కానీ తర్వాత ఏమనంటే చూపించాను అలా అన్నారు. నేను మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు మీరు అడగండి, చాలా బాగున్నారా మీరు అని అడగండి, వాళ్ళు చెప్తారు ఎంత బాగున్నారు. ఏది కానీ బైబిల్లో చెప్తుందంటే నువ్వు మంచి రోజులు చూడాలి అని అనుకుంటే, మంచి రోజు నీ జీవితంలో రావాలి అని అనుకుంటే, మంచి వార్తలు నీ చెవిన పడి నీకు ఆనందం కలగాలి అని అంటే, ఇక్కడ చెప్పాడు ఒక అద్భుతమైన జాతకం. ఇది చెప్తా మీకు. ఇదే మనం మంచి రోజులు చూడడానికి దారి చూపించేది. చూడండి, మీరు అక్కడే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూస్తున్నారా? ఏం చేయాలి అమ్మా? 9 నుంచి చూడండి, మీరు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆశీర్వాదానికి మీరు వారసులు అవ్వాలి, అది ఆయన లెక్క. మీరు పిలువబడ్డారు కాబట్టి, ఒకటి మీరు మంచి రోజులు చూడాలనుకునే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన సూత్రాలు చెప్తున్నా. ఒకటి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నేను చెప్తాను, ఇక మీరు చూసుకుంటా ఉండండి, అండర్లైన్ చేసుకోండి అవసరం అయితే. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. రెండవది, దూషణకు ప్రతి దూషణ చెయ్యకూడదు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? సహజంగా
ఆవేశంలో, కోపంలో ఏదో ఒక మాట అంటాం, అనకూడదు. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. మూడవదిగా 10వ వచనంలో చెడ్డ మాటలు పలకకూడదు. చెడ్డ మాటలు అంటే అపవిత్రమైన బూతు మాటలు. చెడ్డ మాటలు మన నోట్లోంచి రాకూడదు. తర్వాత 4వది కపటమైన మాటలు చెప్పకూడదు. కపటంగా మాట్లాడతారు, కొన్నిసార్లు తెలివిగా మాట్లాడతారు, ఇండైరెక్ట్గా మాట్లాడతారు. ఇతరుల మీద కోపం వచ్చేలాగా మాట్లాడతారు. మన కోపడం పక్కనోడికి మనం చెప్పే మాట అంటే వీడికి వచ్చేంత కోపం అవతలడి మీద. మనం గొడవ పడం, మనం చెప్పే మాటలు వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు గొడవ పడిపోతారు. కాబట్టి కపటమైన మాటలు చెప్పకూడదు. కీడు చేయక ఏం చేయాలంట? మేలు చేయాలి. కీడు చేయక మేలు చేయాలి. సమాధానమును వెతుకువాడుగా ఉండాలి. సమాధానాన్ని వెతికేవాడు ఎప్పుడు కూడా క్షమించే మనసు కలిగి ఉంటాడు. మనసుకి ఎప్పుడు సమాధానం వస్తుందో తెలుసా? క్షమించినప్పుడే, లేదా క్షమించబడినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. క్షమించినంతసేపు, క్షమించబడనంతసేపు మనసు గలిబిలిగానే ఉంటుంది. పోన్లండి క్షమించేశారండి అంటే ప్రశాంతం అయిపోతుంది. కాబట్టి సమాధానమును వెతికేవారుగా ఉండాలి. ఇలాంటి వారి మీద దేవుడు ఎలాంటి ఒక కరుణగల దేవుడుగా, దయగల దేవుడుగా, చొరవ చేసుకునేవాడుగా ఉంటాడు అని అంటే మీరు 12వ వచనం చూడొచ్చు. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉంది. ఎవరు నీతిమంతులు అంటే ఇగో ఈ పైన ఉన్న వాళ్ళందరూ కూడా కీడుకు ప్రతి కీడు చేయనివారు, దూషణకు ప్రతి దూషణ చేయనివారు, చెడ్డ మాటలు పలకనివారు, కపటమైన మాటలు పలకనివారు, కీడు చేయక మేలు చేసేవారు, సమాధానమును అంటే క్షమాపణ మనసును కలిగి ఉన్నవారు. ఇలాంటి వారి మీద ఎవరి కన్నులుంటాయి? అది ప్రభువు కన్నులు ఇలాంటి వారి మీద ఉంటుంది. ప్రభు చెవులు ఇలాంటి వారు చేసే ప్రార్థనను ఆలకిస్తాయి. ఆయన చెవులు ఎప్పుడు కూడా వీళ్ళ నోట్లో ఎప్పుడు ప్రార్థన వస్తుందా అని ప్రభు చెవులు మీ నోట్లో వచ్చే ప్రార్థన కోసం ఎదురు చూస్తాయి. చేయడమే మనం నేర్చుకున్నాక ప్రార్థన గురించి ఎలాగ చేయాలి? ఆయన చెప్పేంతవరకు చేయాలి, లేదా అది అవ్వదన్నంతవరకు కన్ఫర్మ్ అయ్యేంతవరకు చేయాలి, లేదా అది ఇచ్చేంతవరకైనా చేయాలి. ఏదైనా ఒక నిర్ధారణ జరగాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, కీడుకు ప్రతి కీడు చేయని వారు, దూషణకు ప్రతి దూషణ చేయని వారు, చెడ్డ మాటలు పలుకని వారు, కపటి మాటలు పలకని వారు, మేలు చేసేవారు, సమాధానాన్ని వెతికేవారు దేవుడి దృష్టిలో నీతిమంతులు. నీతిమంతుల యొక్క లక్షణాలు ఇవి. మనకి నీతిమంతులు అనగానే ఏమనుకుంటామంటే తెల్లచీర కట్టుకొని బైబిల్ చేతిలో పెట్టుకొని ప్రార్థనకి వెళ్ళి రావడం అలా అనుకుంటాం, లేకపోతే ఇంకోటి అనుకుంటాం. నీతిమంతుల్ని ఎలా గుర్తుపట్టవచ్చు, నీతిమంతుల్ని ఎలా కనుగొనవచ్చు అంటే ఈ లక్షణాలు కనబడతాయి. అలాగే మీరు నీతిమంతుని తిట్టండి, అలా చూసి వెళ్ళిపోతాడు అంతే. కనీసం వెళ్ళి చూసారా ఎన్ని మాట్లాడినాడు, ఏమంటే దేవుడు ఊరుకుంటారనుకున్నారా, మీరన్నా అడగబోయారా, ఏం మాట్లాడాలి? మీరు నీతిమంతులను, వాళ్ళ నీతిమంతులను మీరు ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఇలాగే సింపుల్. మనం ఇక్కడ అదే చూసాం. ఒకటేంటంట కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, 3వది చెడ్డ మాటలు పలకకూడదు, 4వది కపటమైన మాటలు చెప్పకూడదు, 5వది కీడు చేయక మేలు. ఏంటి కీడు చేయకుండా మేలు చేయడం అంటే ఏంటి? దాని అర్థం ఇదే, వెళ్ళటమే. వాళ్ళు రాకపోయినా నువ్వు వెళ్ళాలి, వాళ్ళు మాట్లాడకపోయినా నువ్వు మాట పలకరించి నమస్కారం పెట్టాలి, అంతే, వందనాలు చెప్పాలి. 6వది సమాధానం వెతకాలి. మీకు తెలుసా బైబిల్లో సమాధానపరచువారు అష్టభాగ్యాల్లో 5వ అధ్యాయం మత్తయి సువార్త అనుకుంటా, అక్కడ ఉంటుంది అష్టభాగ్యాలు. సమాధానపరచువారు ధన్యులు. అబ్బా, ఎవరంటే వాళ్ళు
దేవుని కుమారులు అనబడుదురు. వాళ్ళకే ఆ మనసు వస్తుంది. దేవుని పిల్లలకే ఆ మనసు వస్తుంది. సమాధాన పడాలనుకున్నవాడు క్షమాపణ చూసుకుంటాడా లేకపోతే గొడవ వేసుకుంటాడా? అంతే. సమాధానం కోసం ఎదురు చూసేవాడు అయితే క్షమిస్తాడు, లేకపోతే క్షమాపణ అడుగుతాడు. అంతకుమించి పెద్ద గొడవ చేసుకోడు. ఎందుకంటే రాదాంతం. ఒకసారి అది ఆపు చెప్తా. చూడాలనుకుంటే మనం ఇంకేదో కాదు చేయాల్సిన ప్రయత్నం ఇదే. ఈ ప్రయత్నమే చేయాలి. ఒకటేంటంటే మన కీడుకు ప్రతి కీడు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే అలానే మరీ మెత్తగా సప్పగా ఉండమని కాదు నేను చెప్పేది. పాములాగా షార్ప్గా ఉండాలి, పొసకొట్టేవాడిలాగా ఉండాలి. అదే సమయంలో కరవకూడదు. పౌరులాగా పరిశుద్ధంగా మన నోటిని కూడా కాచుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన ట్రిప్. ఎందుకంటే తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని గొర్రె పిల్లలా పంపిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా ఉండడం వల్ల ఏంటయ్యా అంటే చూసేవాళ్ళకి చేతకానితనంగా కాస్త అనిపించవచ్చు, కానీ ప్రభు కన్నులు చెప్పాలి మీరు వాళ్ళ మీద ఉంటుంది. ప్రభు చెవి బాధపడ్డాడు కదా, ఒక మాట చెప్తాడేమో అన్నట్టుగా. రాత్రి నేను మళ్ళీ వాళ్ళ పిల్లలకి పంపించాను. ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, ఒక మనిషిని మేము బాధ పెట్టాం, తప్పు చేశాడు, సరే ఓకే, మేము బాధ పెట్టాం, ప్రార్థన చేయాలి. దేవుడు మన నోట వచ్చే మాట కోసం ఆయన చూస్తాడు. ఆయన చెవులు మన నోటి ప్రార్థన వినడానికి ఎదురు చూస్తాడు. మంచి రోజులు ఎలా మనం చూస్తామంటే ఇంతే. కీడుకు ప్రతి కీడు చేయకుండా దూషణకు ప్రతి దూషణ చాలా బాగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. తిడతా ఉంటే ఒక్క మాట కూడా అనకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఖచ్చితంగా ఒక్కసారి వస్తుంది. ఏది వస్తువు అంటే కళ్ళు కనపడట్లేదు అక్కడ లేవా అంటాం. కళ్ళు కనపడలేదు అంటావేంటి అని అన్నారా? దానికి అనకపోతే ప్రెస్టేజ్, అందుకే అంటాం. అక్కడ పోద్ది. నువ్వు మంచి రోజులు చూడాలనుకుంటే నీ మంచి రోజులు అక్కడ పోతాయి. మంచి రోజులు చూడాలనుకున్న వాళ్ళు దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. చెడ్డ మాటలు, బూతు మాటలు, అపవిత్రమైన మాటలు రాకూడదు. కొంతమంది ఏమంటారంటే మా ప్రాంతంలో ఇంతేనండి, మా ప్రాంతంలో ఎలాగే మాట్లాడుకుంటాం, మా భాష ఇంతే, మాకేమో అది బూతు మాట కాదు అంటారు. కానీ నువ్వు లోకం నుంచి వేరు చేయబడ్డావు కాబట్టి నువ్వు వేరుగా ఉండాల్సింది ఇక్కడ. చాలామందికి లోకంలోంచి దేవుడు మనం పిలుచుకున్నాడు, మనం ప్రత్యేకంగా ఉండాలంటే ఇక జనాలు చూసి మనం దడిచేలాగా ఉంటాం కాదు. నాకు అర్థమైన విషయం ఏంటంటే లోకం నుంచి నువ్వు వేరుగా ఉండాల్సింది దేంట్లో అంటే ప్రవర్తనలో. అంతకుముందు నువ్వు 10 మాట్లాడితే కనీసం 4 మాటలు అనేదానివి, ఒక్క మాట కూడా అనకపోవడం. అంతకుముందు ఎవరు నీకు కేడికిస్తే కనీసం నువ్వు ఒక దుమ్మెత్తు, నువ్వు కొట్టలేకపోయి నీకు బలం లేకపోతే మట్టి తీసిన దుమ్మెత్తి పోసేదానివి. ఇప్పుడు అది కూడా చేయకపోవడం. చెడ్డ మాటలు మాటకు వస్తాయి, అలవాటు అయిపోయిందండి మాకు అలవాటు అని ఇప్పుడు అది మానుకోవడం. నేను దాని గురించి చెప్తున్నా. ఒకసారి ఒక సేవకు పాపం మాట్లాడుతుంటే ఊరికే వచ్చేస్తాయి బూతులు ఆయన రోడ్లో. ఇది ఇట్లాగే వచ్చేస్తాయి, వాకిచ్చి ఒకసారి వచ్చేస్తాయి అంటే మా ఊరంతా మాకు మామూలే అంటాడు ఆయన. మా వాళ్ళకి ఎట్లా చెప్తాను అర్థం అవుద్ది అంటాడు. పూర్తి క్షమించేసినప్పుడు అంత హింస పెట్టినా సరే ప్రశాంతంగా కన్ను మూయడానికి యేసుప్రభు శిలువ మీద కారణం ఏంటో తెలుసా? క్షమించేసాడు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు, క్షమించేశాడు, ప్రశాంతంగా కన్ను మూసాడు. క్షమాపణ ద్వారానే సమాధానం, ప్రశాంతత, నెమ్మది వస్తుంది. ఇలాగగానే ఉంటే ఈ లక్షణాలు ఎవరికి సాదృశ్యం అంటే నీతిమంతులకు సాదృశ్యం.
ఈ లక్షణాలు కలిగిన వారి మీద ప్రభువు కన్నులు ఉంటాయి. ఈ లక్షణాలు కలిగిన వారి యొక్క ప్రార్థన కోసం వినడానికి ప్రభు చెవులు ఉంటాయి. మంచి రోజులు మనకి ఇలా వచ్చేస్తాయి సింపుల్గా. మనం అనుకుంటాం దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు పాటించడం చాలా కష్టం అనుకుంటాం. లేదు, పాత నిబంధనలు ఆజ్ఞలు కష్టం. ఎందుకని అవన్నీ డబ్బుతో ఖర్చు అయ్యేది, ఖర్చుతో కూడుకున్న విషయాలు అవి. అవునా? ఏటా బరులు అర్పించాలి, నైవేద్యాలు అర్పించాలి, అయ్యని ఇయ్యని బోళ్ళంత ఖర్చుతో కూడుకున్న విషయం. కొత్త నిబంధనల ప్రకారం మన ఖర్చుతో ఏం లేదు. ఎందుకని మన అందరి కొరకు ప్రభువే గొప్ప బలిని అర్పించేశాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, ఆ భారం చేత అలసిపోయిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడనని మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. నా కాడి మీరు ఎత్తుకొని నేర్చుకోండి. నా కాడి అంటే నా ఆజ్ఞలు మీరు ఎత్తుకొని నేర్చుకోండి, భయపడకండి అన్నట్టుగా ఆయన తర్వాత ఇంకో మాట చెప్తాడు. ఏమనంటే, నా కాడి సులువైంది, నా బరువు తేలిక. దీనికేం ఖర్చు లేదు. దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఉండడానికి నీకు డబ్బులు కాలేంటి? ఇద్దరు గొడవ పడుతున్నారు, ఒక ఆయన తిడుతున్నాడు, ఇంకో ఆయన తిడతాకి రౌడీ అవుతున్నాడు. తిట్టమాకరా, నీకు 100 పడతా, తిట్టమాకరా, నీకు 200 వస్తా, తిట్టమాకరా అంటే డబ్బులు అని చూపిస్తే తిట్టుకుంటూ అవుతాడా? అదొక ఖర్చా? దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఉండడం నువ్వు కంట్రోల్ చేసుకుంటే చాలు. తేలికైనదే, కష్టమైనవి కావు. ఇది నీతిమంతుడి యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు కలిగిన వారి మీద దేవుని కన్నులు ఉంటాయి. వారి ప్రార్థన వినడానికి దేవుడి చెవులు వారి మీద ఉంటాయి. ఇంకా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మంచి రోజులు ఇలాంటి వాళ్ళకి వచ్చేస్తాయి. మంచి రోజులు చూడాలనుకుంటే ఇదే దారి. ఇప్పుడు చదువుతాం చూడండి, మీరు మళ్ళీ ఒకసారి ఉందరు. కానీ 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదారిని పలుకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవిని. కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా. నువ్వు మౌనంగా ఉన్నావు కాబట్టి ఆయన మౌనంగా ఉండడం అని అర్థం. నువ్వు ప్రతి దోషణ చేయలేదు కాబట్టి ఆయన ఏమి యాక్షన్ తీసుకోవడానికి కాదు. నువ్వు ఎప్పుడు మౌనంగా ఉంటావో, ఎప్పుడు ప్రతి దోషణ చేయవో, ఎప్పుడు ప్రతి కీడు చేయవో, ఎప్పుడు నువ్వు మేలు చేస్తాక చూస్తావో, ఎప్పుడు నువ్వు సమాధానాన్ని వెతుకుతావో, ఎప్పుడు కపటమైన మాటలు నువ్వు పలకకుండా ఉంటావో, యాక్షన్ అక్కడ మొదలవుద్ది. ఇక్కడ మీరు ఇలా ఉండండి అని చెప్పి ఆయన చూసారా ఏం చేస్తున్నాడు? ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉంది. సింపుల్గా చెప్తా, నువ్వు ఆగినాన్నా ఏంట్రా అది మాట. ఆయన యాక్షన్ ఏంటంటే, తన పిల్లలతో ఏం చెప్తాడంటే, మీరు ఉండండి నాన్న, మీరు ప్రశాంతంగా ఉండండి అని, నేను చెప్పినట్టుగా మీరు చేయండి అని మనకు నేర్పి, ఆయన ఎవడ్రా నా పిల్లల మీదకి తిరగబడింది అని అలా చూస్తాడు. మనం చూసుకుంటే బాగుంటుందా, ఆయన చూసుకుంటే బాగుంటుందా? మంచి రోజులు మనకి ఎలా వస్తాయి అంటే ఇలా వస్తాయి. ఈ లక్షణాలు అలవాటు చేసుకుంటే, ఈ లక్షణాలు కలిగిన వాళ్ళకి సంవత్సరం మంచి రోజులు వచ్చేస్తూ ఉంటాయి. చేపట్లు కొట్టండి. నేనైతే చాలా చూశాను. అందుకే నేను అంత మెలకుగా ఉంటాను, అంత ఓపికగా ఉంటా. కారణం అదే. ఇప్పుడు కూడా మా పిల్లలకి అదే చెప్తారే, మీకు దారి తెలియట్లే. నేను చాలా అనుభవించాను, దేవుడి కార్యాలు చాలా చూశాను. మీరు ఆవేశపడమాకండి, మీరు తొందరపడి అనమాకండి, మాట్లాడమాకండి అని చెప్తూ ఉంటారు. లేదంటే మీకు మంచి రోజులు రావు, జాగ్రత్త అని చెప్తూ ఉంటారు.
నిజం, చాలా సింపుల్గా ఈ లక్షణాలు మనం అలవాటు చేసుకుంటానండి. అసలు మనం ఏం కష్టపడం, ప్రభు కార్యాలు ఆశ్చర్యంగా చేసుకుంటూ వచ్చేస్తాడు. మీకు అర్థమైపోద్ది. మీరు ఇవి ఎక్కడైనా రాసుకోనో లేకపోతే ఏదైనా మీరు గుర్తుపెట్టుకోనో, మీరు ఆ 5 లక్షణాలు 6 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ, అవి ఒకసారి ఇవన్నీ ఉన్నాయాలో చెక్ చేసుకొని, ఏదైనా తగ్గితే దాన్ని కూడా చెక్ చేసుకొని ఎదురు చూడండి. ఆ సంవత్సరం ఒక అద్భుతం జరగబోతు చెప్పండి. కానీ ఎక్కడైనా మనం పడిపోతున్నామంటే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది మంచి రోజు. ఎక్కడైనా మనం తగ్గుతున్నామంటే మంచి రోజు, ఇంకా టైం ఉందబ్బా, ఇంకా టైం ఉంది, ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఈ విషయాల్లో మనం కట్టుకుంటే ముందుకు వేగంగా, అదే చెప్తాడు, మీరు మంచి రోజులు ప్రేమించి మంచి దినములు చూడాలనుకుందా? అవును. ఇప్పుడే చూస్తావా? ఇప్పుడే చూస్తా. అయితే ఇప్పుడే ఉన్నాయి లక్షణాలు ఉంటే ఇప్పుడే చూస్తాం. దేవుడు కుటుంబానికి, మన అందరి కుటుంబాలు కూడా ఇలాంటి మంచి రోజులు చూడడానికి ఈ మంచి మార్గాన్ని, ఈ మంచి ఆజ్ఞలను అనుసరించేవారుగా మనకు సహాయం చేయనుగాక. అక్కడున్న మనందరికీ కొన్ని మన పిల్లల విషయంలో, మన కుటుంబాల విషయంలో మంచి రోజులు చూడాలని, కనీసం తల్లిదండ్రులుగా మనమన్నా ఇవి పాటించగలిగితే మనం చూస్తాం మన పిల్లల జీవితాల్లో మంచి రోజులు. వాళ్ళు కూడా పాటించగలిగితే వాళ్ళు చూస్తారు వాళ్ళ పిల్లల జీవితాల్లో మంచి రోజులు. దేవుడు అలాగున ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.